హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మంచి మాట అయితే, గొప్పవారు కావాలంటే మంచివారుగా ఉండాలండి. అయితే ఇక వీడియోలోకి వెళ్తే, ఈరోజు ట్రెడిషనల్ స్వీట్ అండి, మన పాతకాలంది పోకుండలండి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. చూడండి, పైకి అలాగా సౌండ్ వస్తుంది సరే, కర్కర్లాడుతూ ఉంటాయి పైకి. మరి లోపల చూస్తే స్మూత్గా మెత్తగా తింటున్న కొద్దీ తినాలనిపించేటంత మంచి రుచిని కలిగి ఉంటాయండి. దీనికి కావాల్సిన పదార్థాలు కూడా చాలా తక్కువండి. కొంచెం ఓపిక్గా చేసుకుంటే ట్రెడిషనల్ స్వీట్ మనం రెడీ చేసుకోవచ్చు. దీనికోసమని రేషన్ బియ్యం ఉంటాయి కదండి, కోటా బియ్యం, అవి కేజీ బియ్యం 24 గంటల పాటు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకొని వాటర్ శుభ్రంగా డ్రైన్ చేసుకొని మనం మిల్ అయినా ఆడించుకోవచ్చండి, లేదంటే మిక్సీ అయినా పట్టుకోవచ్చు. తడి బియ్యం పిండి ఆడుకుంటాం కదా మనం, అలాగా చక్కగా పిండి మిక్సీ పట్టుకొని జల్లించుకొని అలాగా మొత్తం బియ్యం అన్నీ కూడా తడి బియ్యం పిండిలో తయారు చేసుకోవాలండి. కేజీ బియ్యానికి వచ్చిన పిండి అండి ఇది. ఓకేనండి. ఇప్పుడు దీనికోసం మనం బెల్లము ముందు గిన్నె పెట్టుకొని స్టవ్ మీద బెల్లం తరుక్కొని 3/4 కేజీ బెల్లం వేసుకోవాలండి. అంటే 750 గ్రాములు. కేజీ పిండికి 750 గ్రాముల బెల్లం కరెక్ట్గా సరిపోద్దండి. బెల్లం కరిగి పాకం రావడానికి కొద్దిగా వాటర్, ఒక 50 ml వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలండి. ఆ బెల్లం కరిగి పాకం వచ్చేలోపు వేరే ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ముద్దర కొబ్బరికాయ చిన్నది ఒకటి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చూసారు కదా, అలా వీడియోలో చూపిస్తున్న అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ నేతిలోని మంటను తక్కువలో పెట్టుకొని వేయించుకోవాలండి. మీకు అది ఎలా వేగిందంటే మంచి పరిమళం వస్తుందండి, అంతవరకు వేయించుకోవాలి. మిగతాది మళ్ళీ దాంట్లో వేగుతుంది కదా వాకుండలో పెనంలోని, అదే ప్యాన్లోని ఒక చిన్న కప్పు ఉంటుంది కదండి, టీ స్పూను, అదే టేబుల్ స్పూను, ఆ టేబుల్ స్పూన్తో 2-3 స్పూన్లు నువ్వులు కూడా తీసుకోవచ్చండి. అవి నువ్వులు కొబ్బరి మన ఇష్టమేనండి, ఎన్నైనా తీసుకోవచ్చు. ఇలా పాకం రెడీ చేసుకోవాలి. బెల్లం పాకం కరిగి పాకం వచ్చిందేమో చూడండి. ఫస్ట్ వాటర్లోని బెల్లం పాకం వేస్తే ఇంకా రాలేదండి, మెత్తగా ఉంది. దీనికి ఉండపాకం రావాలండి. చూసారు కదా, ఇలాగ మొత్తం పాకం అని చూసి మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు పోయిన తర్వాత చూస్తే ఈసారి పాకం రెడీ అయిపోయిందండి. ఇలా అంత పాకాన్నంతా చల్లటి నీళ్ళలో వేసుకొని దగ్గర చేసుకుంటే ఇలాగా ఉండలా రావాలన్నమాట. గట్టి పాకం కాదు, అలాగని మెత్తగా కాదు, ఇలాగ స్మూత్గా ఉండే ఉండపాకం రావాలి. వచ్చింది చూసారా, ఆ పాకాన్ని ఇప్పుడు అలా వచ్చిన తర్వాత మనం ఆ బెల్లము పాకంలోని ఆల్రెడీ జల్లించి పెట్టుకున్నాం కదండి పిండి, ఇది తడి బియ్యం పిండి అండి. ఆ పిండి వేసుకొని చక్కగా బెల్లం పాకంలోకి కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలండి. ఇది స్టవ్ ఆపేసారండి, పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆపుకొనే కలుపుకోవాలి. అది కలిపిన తర్వాత మనం ఆల్రెడీ కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదండి, ఆ కొబ్బరి ముక్కలు కూడా అందులోనే వేసుకొని కలుపుకోవాలి. నేను నువ్వుల పప్పు లేకుండా కొంచెం చేశాను కనుక ఆ 2 భాగాలుగా చేసుకున్నాను. లేకపోతే మొత్తం నువ్వుల పప్పు అప్పుడే వేసుకోవచ్చు. అందులో కొంత భాగాన్ని తీసి దీంట్లో నువ్వులు వేయలేదండి, వేయకుండా కలుపుకొని కొద్దిగా అది పిండి ఆరిపోకుండా కొద్దిగా నూనె పైకి హద్దుకొని కొంచెం రాసుకొని మనం అబ్బట్లకి పూర్ణం కలుపుకొని కొంచెం పైన నూనె తడుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి మూతేసి. అలాగే మళ్ళీ వేయించి నువ్వులు కూడా మిగతా పిండిలో వేసేసుకొని చక్కగా, అప్పుడు కొంచెం చల్లారింది అందుకే చేతితో కలిపేశారండి. అంటే పాకం చల్లారితే ముద్ర అవుతుంది కదా, గట్టి అవుతుంది, అందుకనే గరిటతో కలపలేకపోయాము, ఇంకా చేతితోటే కలిపాను. మళ్ళీ దాని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పిండి ఆరిపోకుండా పక్కన ఉంచేసుకోవాలి మూత పెట్టి. ఒక 15-20 నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత అప్పుడు మనకు కావాల్సిన సైజులో బాల్స్లా చేసుకోవాలి. కాకపోతే గట్టిగా ప్రెస్ చేసి చేసుకోవాలండి. కొంచెం తేలిగ్గా చేస్తే అవి మళ్ళీ సరిగ్గా అంటుకోమాట. అలా గట్టిగా ప్రెస్ చేసి చేసుకోవాలి, లేకపోతే కొంచెం విడిపోతాయంట. అలాగా చూడండి, మొత్తం అవి కూడా ఉండల్లా చేసిన తర్వాత ప్యాన్ పెట్టుకొని దాంట్లోని డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ వేసుకుందాం. నూనె కూడా పేల్చవండి ఇవి మాత్రం. చక్కగా ఆ మొదట నువ్వుల పప్పు లేనివన్నీ చక్కగా వేయించుకున్నానండి. నూనె కాగిపోయిన తర్వాత మంటను మీడియం టు హైలో పెట్టుకొని వెంటనే కదపొద్దండి, కదిపితే మెత్తగా ఉంటాయి కదా, విడిపోతాయి. ఒక 5 నిమిషాలు ఆగి కదుపుకొని చక్కగా వేయించుకుంటే చక్కగా వేగుతాయి. మీరు అనుకోవచ్చు పగుళ్ళు వచ్చాయి కదండి అనేసి, ఈ పోకుండకి ఖచ్చితంగా పగుళ్ళు వస్తాయండి. పగుళ్ళు రాకుండా నున్నగా బూరులాగా రావాలి అనుకుంటే లేతపాకం పట్టుకోవాలండి. ఇది ముదరపాకం తీసాను కదండి, అందుకు పగులు వచ్చింది. అదే లేతపాకం అయితే పగులు రాదు. పగులు వస్తే పోకుండలు మాకు నచ్చుతాయి అన్నమాట, అందుకని అలా పగుళ్ళు వచ్చేటట్టుగా చేసుకున్నాను. అయితే నేను పచ్చిగా ఉండేటప్పుడు గరిటె పెట్టేసాను, అందుకు 1-2 ముక్కలు అయిపోయాయి.
ఓకేనండి. ఇప్పుడు నువ్వుల పప్పుతోని చేసుకున్నాం కదా ఉండలు, అవి కూడా వేసుకొని చక్కగా వేయించుకోవాలండి. అందుకే గరిటె పెట్టకుండా ఈసారి స్పూన్తో కలిపానండి. అందుకే ఏం వెళ్ళలేదు. ఇలాగే చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనం తయారు చేసుకుంటే ఆలనాటి రుచులన్నీ కూడా ఆస్వాదించినట్టు అవుతుందండి. ఇది ఇప్పటిది కాదు కదండి, ముందు తరం నుంచి తయారు చేసుకునే ఈ పోకుండల స్వీట్ ట్రెడిషనల్ స్వీట్ అండి. ఆంధ్రాలో మాత్రం సంక్రాంతికి కొత్త బియ్యం వచ్చినప్పుడు ఇవి తప్పనిసరిగా చేసుకునే ఒక మంచి స్వీట్. ఇప్పుడైతే కొత్త బియ్యం లేకపోయినా పర్వాలేదు, మన దగ్గర ఉండే రేషన్ బియ్యంతో ఈ స్వీట్ తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి. నిలవ కూడా ఉంటాయి. ఇందులో మనకు వేసిన పిండి తడి బియ్యం పిండి, బెల్లము, అలాగే ఈ నువ్వులు, కొబ్బరి ఇవన్నీ కూడా మన హెల్త్కి ఎంతో మంచి చేకూరుస్తాయండి. పాతకాలం వంటలు ఏవైనా మన ఆరోగ్యానికి మెరుగుపరిచే విధంగానే ఉంటాయండి. సో ఇలాగ మొత్తం అన్నీ కూడా రెడీ చేసుకున్నాను. చూశారు కదా, ఇవి ఇది పప్పు వేసినవి వేయలేనివి అన్నీ కూడా చక్కగా వేయించుకున్నానండి. చూసారా, చాలా టేస్ట్గా ఉన్నాయండి, చాలా టేస్ట్గా ఉన్నాయి. మీకు చెప్పితే నమ్మరు. ఇవి మీకు ఎవరికైనా ఇవి నచ్చుతాయండి. ఎప్పుడైనా మీరు ట్రై చేశారండి? వీటిని పోకుండలు అంటారు. మరి పేరు ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ వీటిని అయితే మన ట్రెడిషనల్ స్వీట్ పోకుండలు అంటారండి. నా వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.